వాళ్ళకి కావాల్సింది ఒకటే, పులివెందుల్లో మేము గెలవాలి, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందని పేరు రావాలి అన్న ఉత్సాహంతో ఉత్సుకతోటి ఈరోజు ఎన్నికలు చేస్తున్నారు. నోట్ల పంపిణీ దగ్గర నుంచి ఏదైతే ఓటర్లను ఇబ్బంది ఏ విధంగా పెట్టారో ఓట్లు వేయకుండా ఉండటం కోసం, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఆయన కూడా ఓటు వేయడానికి లేకుండా చేస్తారనేది మనం ఎంత చూస్తున్నాం. ఇదా ప్రజాస్వామ్యం? ఇవా మీకు కావాల్సిన ఎన్నికలు? ఈ గెలిపేనా మీకు కావాల్సింది? ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం ఏదైనా కూని పొడిచాడంటే చంద్రబాబు నాయుడు పొడిచాడు అనుకున్నాం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్తో పాటు పోలీసులతో కలిపి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రోజులు వచ్చింది. ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరయ్యా ఓటేశారంటే దాంట్లో సగానికి సగం జమ్మలమడుగు ఓటర్లు, ఆదినారాయణ రెడ్డి మనుషులు మాత్రమే. మరి చూస్తున్నాం, లైవ్లో కనబడుతుంది జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్ ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా జమ్మలమడుగులోని అనేక గ్రామ సర్పంచులు, ఆ సర్పంచులందరూ కూడా ఎవరెవరు ఓట్లు వేస్తున్నారనేది మీ అందరికీ ఈ పత్రిక విలేకరుల సాక్షిగా చెప్తున్నాం. ఒకరు మల్లికార్జున, రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి, జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్. అదేవిధంగా పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మాలవలపల్లి, జమ్మలమడుగు. అలాగా అనేక మంది లీడర్లు ఈరోజు జమ్మలమడుగు వాసులు ఆదినారాయణ రెడ్డి సమక్షంలో ఈరోజు ఏ విధంగా ఓటు వేస్తారన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు చూడండి ఏ విధంగా జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్, ఆయనకేం పనండి? పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు మాజీ వైస్ చైర్మన్కి ఓటు వేసే అర్హత, హక్కు ఎవరిచ్చారు? ఏ ఎన్నికల సంఘం ఇచ్చింది? ఏ పోలీసులు వారు ఇచ్చారు?
అదేవిధంగా చమ్మలమడుగు గ్రామ సర్పంచ్ పుల్లారెడ్డి, ఈయన ఓటు ఎక్కడా? ఈయన ఏ గ్రామానికి గ్రామ సర్పంచ్? ఈయన ఎక్కడ పులివెందులో ఓటు వేస్తున్నాడు? ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా అక్రమాలు తప్ప వేరే చోట లేదు. ఈ అంతా కూడా తతంగం అంతా కూడా పులివెందుల ఎన్నికలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి మీద మేము గెలవాలి అన్న తాపత్రయం తప్ప ప్రజాస్వామ్యాన్ని రక్షించేంత పాపం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైతే విత్తున్నారో అదే పండుతోటి. తప్పకుండా మేమైతే ఇటువంటి దుర్మార్గాలు చేయం, కానీ మాకు ఎన్నికల కమిషన్ అన్నా పోలీసులన్నా మాకు ఇప్పటిదాకా సదాభిప్రాయం ఉండేది. కానీ ఆ సదాభిప్రాయాన్ని ఈ వ్యవస్థలన్నీ కూడా రూపుమారుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి విలేకరుల సాక్షిగా తెలియజేస్తాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర మళ్ళీ వచ్చి మరొక్కసారి అమ్మ, ఈ ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో మీరు ఏదైతే ఇక్కడ మాకు చెప్తున్నారో అక్కడ స్థానికంగా చూస్తే మా ఎంపీ గారిని అరెస్ట్ చేసినారు, మా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన బైండ్ ఓవర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు, ఇంటికి పరిమితం చేస్తున్నారు. ఈవెన్ మన హేమంత్ రెడ్డి గారు ఎవరైతే జెడ్పీటీసీ క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఏ ఊరు వాళ్ళైతే బూత్ దగ్గరికి పోవాలో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బూత్ దగ్గర వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కన ఉండే నియోజకవర్గాల నుంచి వచ్చి చాలా స్వేచ్ఛతో వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. కానీ ఎవరిది ఓటు ఉందో వాళ్ళు మాత్రం ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణమైన అది పోలీస్ యంత్రాంగం ఉండని, మరి అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పులివెందుల ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది, పులివెందుల్లోన ఏ రకంగా ఓటర్లను అడ్డుకుంటున్నారు అన్నది పొద్దుటి నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మా నాయకులు మా పెద్దలు అందరం కలిసి వచ్చి ఎలక్షన్ కమిషన్కు కూడా తెలియచేయటం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నామినేషన్లు మొదలైన దగ్గర నుంచి మా ఎమ్మెల్సీల మీద మా నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి రోజు వస్తున్నాము ఎలక్షన్ కమిషన్కి మా గోడు వెలబుచ్చుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలే లేవు. మేడం గారికి వెళ్తాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము, అక్కడ ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది అన్నది క్లుప్తంగా చెప్తున్నాము. కానీ ఆమె వెంటనే అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్తో నేను మాట్లాడాను, ఎస్పీతో నేను మాట్లాడాను, తగిన చర్యలు చేపడుతున్నాము అంటున్నారు. కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎల్లో వ్యవస్థగా మారిపోయింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద కూడా మా నాయకులకు కానీ మాకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ దగ్గరుండి ఏదైతే పులివెందుల్లోన 13 నెలలు కాలం ఉంది, ఇంకా పదవీ కాలం 13 నెలలు మాత్రమే. ఈ 13 నెలలకి ఇంత రౌడీయిజము, ఇంత రాక్షసత్వం చూపించి అక్కడ ఉన్న ప్రజలకి ఓటేయనివ్వకుండా వాళ్ళని ఆపి ఇంత రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. కానీ దీనికి రాబోయే రోజుల్లోన తగిన పరిణామాలు అన్నది వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. దీనికి తగిన బుద్ధి రాబోయే కాలంలో తెలియజేస్తారు.